సయాటికా స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం ఫుల్ టర్మ్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది 2024-25కి సంబంధించి వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా కొన్ని మార్పుల్ని ప్రతిపాదించింది. 2023-24లో ఆల్రెడీ కొన్ని మార్పులు చేసి స్లాబ్ సిస్టమ్ని విస్తరించినటువంటి కేంద్రం ఈసారి చేసినటువంటి మార్పులండి. ఈసారి చేసిన మార్పుల వలన ఎక్కువ ప్రయోజనాలు ఎవరికి కలుగుతాయి, ఎంత జీతం వచ్చేవారు ట్యాక్స్ పరిధిలోకి వస్తారు, ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అనౌన్స్ చేసింది. ఈరోజు బడ్జెట్లో కొత్త స్లాబ్ సిస్టమ్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది. ఇది నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రజెంట్ చేసినటువంటి ఫిగర్స్ ఇవి. రెండోసారి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని ప్రపోజ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. స్లాబ్ రేట్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు. అయితే 2023-24లో ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రతిపాదనల వలన వస్తున్నటువంటి మార్పులు ఏంటి, వీటిని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కానీ వ్యక్తిగత ఆదాయ పన్నుల విషయంలో అనుసరించుతున్నటువంటి ప్రస్తుత విధానం ఇది. 2023-24లో ఉన్నటువంటి ఒకటి ట్యాక్స్ సిస్టము, ఇంకొక కొత్త స్లాబ్ సిస్టము, ఈసారి కొత్త బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి స్లాబ్ సిస్టమ్. సో దీని ప్రకారం చూస్తే కనుక 2.5 లక్షల రూపాయల వరకు జీతం సంపాదించేటువంటి వారికి పన్ను ఉండేది కాదు పాత విధానంలో. ఇప్పుడు కొత్త విధానంలో ఈ పరిధి మరొక 50,000 రూపాయలు పెంచడం ద్వారా 50,000 పెంచడం ద్వారా 3,000కి విస్తరించినటువంటి పరిస్థితి ఉంది కొత్త పన్ను విధానం. అలానే స్లాబ్ సిస్టంలో కూడా గతంలో జీరో ట్యాక్స్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 10 రకాల స్లాబ్ సిస్టమ్స్ని అనుసరించినటువంటి పరిస్థితి గత విధానంలో ఉంది. అయితే ఈసారి దాన్ని పూర్తిగా కుదించి 6కి పరిమితం చేసినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 4 రకాల స్లాబ్ సిస్టమ్స్ని కేంద్రం తొలగించినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే 2,50,000 రూపాయల రూపాయి నుంచి 3 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నటువంటి వర్గాలు 5% పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అయితే ఈసారి అవుటర్ స్లాబ్లో అవుటర్ సిస్టమ్ని 7 లక్షలకు పెంచింది. అంటే పరిధిని 3 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు పెంచడం, 3 లక్షల రూపాయి దగ్గర నుంచి 5% ట్యాక్స్ని యాడ్ చేయడం, ఇది కొత్త విధానంలో వస్తున్నటువంటి. కాబట్టి 3 లక్షల రూపాయల వరకు అయితే జీరో ట్యాక్స్, 3 లక్షల రూపాయి నుంచి మాత్రం 5% పన్ను వస్తుంది. అయితే ఈ 5% స్లాబ్ గతంలో 5 లక్షల రూపాయల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని 7 లక్షల రూపాయల వరకు విస్తరించింది. అంటే 2 లక్షల రూపాయలు అక్కడ బెనిఫిట్ కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే 5 లక్షల నుంచి 6 లక్షల జీతం ఉండేటువంటి వాళ్ళకి 10% పన్నుని గతంలో అనుసరించారు. అలానే 6 లక్షల రూపాయి నుంచి 7,50,000 వరకు కూడా 10% పన్నుని అనుసరించినటువంటి పరిస్థితి. ఈసారి ఈ స్లాబ్స్ మొత్తాన్ని కూడా కలిపేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే 7.5 లక్షల నుంచి 9 లక్షల రూపాయలు ఉన్న వారికి 5% ఉండేది, పాత 15% ఉండేది ట్యాక్స్ సిస్టమ్. కానీ ఈసారి దాన్ని పూర్తిగా తగ్గించడం ద్వారా 10 లక్షల వరకు 10 లక్షల రూపాయల వరకు 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు 10%గా ఒకటే స్లాబ్ కింద మార్చేసింది. అంటే ఇక్కడ దాదాపు 3 స్లాబులు కలిసిపోయినటువంటి పరిస్థితి ఈ ఒక్క సవరణతోనే జరిగింది. దీనివల్ల ఆదాయ పన్ను కట్టేవారికి కూడా కొంత ఉపశమనం. ఎందుకంటే 10 లక్షల రూపాయలు వచ్చిన వారు కూడా 15% ట్యాక్స్ లిమిట్లోకి వచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు 10 లక్షల వరకు 10% వరకే పన్ను పరిమితిని కేంద్రం డిసైడ్ చేసింది. ఇక 10 లక్షల రూపాయి నుంచి 12 లక్షల రూపాయల వరకు, అంటే 2 లక్షల రూపాయలు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అంతరం, ఇక్కడ 15% స్లాబ్ని తీసుకొచ్చింది. ఇక 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల జీతం సంవత్సరానికి ఆదాయం సంపాదించేటువంటి వారికి సంబంధించి 20% ట్యాక్స్ని డిసైడ్ చేసింది. ఇక్కడ గతంలో చూస్తే కనుక 10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20% స్లాబ్ని డిసైడ్ చేసింది. 12.5 లక్షల నుంచి పైన వచ్చిన వాళ్ళందరూ కూడా 30% పన్ను పరిధిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈసారి దాన్ని పూర్తిగా స్ప్లిట్ చేసి 12 లక్షల నుంచి 15 లక్షలకు వచ్చేటువంటి వారిని 20%, 15 లక్షల పైన వచ్చినటువంటి వారికి 30% పన్ను పరిధిని డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ మార్పుల వలన సాధారణమైనటువంటి ఉద్యోగులకి కావచ్చు, చిన్న వ్యాపారస్తులకి ఆదాయాన్ని చూపించేటువంటి వారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎటువంటి వెసులుబాటు కలుగుతుంది, ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. స్టాండర్డ్ డిడక్షన్ని పెంచడం అనేది మరొక ముఖ్యమైనటువంటి అంశం. 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలకి పెంచింది. అలానే పెన్షనర్లకు సంబంధించినటువంటి పరిమితిని కూడా ఇందులో వెసులుబాటు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక న్యూ ట్యాక్స్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి క్రమంలో 3 లక్షల వరకు పన్ను లేదు కాబట్టి ఈ పాత సిస్టంలో చూసినటువంటి వాళ్ళకి 2.5 లక్షల నుంచే పన్ను మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పాత కొత్త సిస్టమ్స్ని పరిశీలించిన తర్వాత కనీసం 64,000 రూపాయలు నెలవారీగా సంపాదించేటువంటి వారు
పన్ను పరిధిలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పాత సిస్టంలో కొంతవరకు బేస్ శాలరీతో పాటు హెచ్ఆర్ఏ, ఇతర మినహాయింపులు, అలానే ఏటీసీ దగ్గర నుంచి అనేక ట్యాక్స్ డిడక్షన్కి సంబంధించి, స్టాండర్డ్ డిడక్షన్కి సంబంధించి క్లెయిమ్ చేసుకునేటువంటి వెసులుబాట్లు ఉండేవి. వీటన్నిటినీ ఒకటిగా మలుస్తూ కేంద్రం తీసుకున్నటువంటి కొత్త విధానంలో కనీసం 64,000 రూపాయలు జీతం నెలకి సంపాదించుకోగలిగినటువంటి వేతన జీవికి ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలానే హోమ్ లోన్లు కానీ ఇతర క్లెయిమ్స్ చేయడానికి ఇతర అవకాశాలు ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు దీని పరిధి ఎంతవరకు పెరుగుతుంది అనేది ఇంకా ప్రాక్టికల్గా క్యాలిక్యులేషన్స్లో చూడాలి. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక కనీసం 7.5 లక్షల రూపాయల వరకు వచ్చేటువంటి వేతన జీవులకి ఏడాదికి 7.5 లక్షల రూపాయల వరకు ఉండేటువంటి పరిధిలో పన్ను మినహాయింపు, అంటే పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పన్నులు భారం పడకుండానే వేతన జీవులు కొంత ఉపశమనం లభించవచ్చు. కానీ ఆ తర్వాత ఉండేటువంటి 7 లక్షల పైగా సంవత్సర ఆదాయం వచ్చినటువంటి వారికి మాత్రం స్లాబ్ సిస్టమ్ ప్రకారం పన్ను భారాన్ని భరించక తప్పని పరిస్థితి ఉంటుంది. కాబట్టి 50,000, 55,000 ఉన్నవారికి కూడా గతంలో పాత విధానంలో ట్యాక్స్ పడేటువంటి పరిస్థితి ఉండేది. కొత్తగా తీసుకొచ్చిన విధానంలో దాదాపు ఒక 10 నుంచి 15,000 రూపాయల వరకు వెసులుబాటు వస్తుందనేది కేంద్రం చెబుతున్నటువంటి వాదన. ఇక దీనిపైన వ్యక్తిగతమైనటువంటి పన్నులకి సంబంధించి, అంటే వ్యక్తిగతమైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వారందరూ కూడా దీనిపైనే క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరం 2024, 2025లో సబ్మిట్ చేయబోయేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్లో ఈ పన్ను మార్పులన్నీ కూడా వర్తిస్తాయి. దానికి తగ్గట్టుగా క్యాలిక్యులేషన్స్ని ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెలవారీ టీడీఎస్ కట్టింగ్స్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయడానికి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి సేవింగ్స్ విషయంలో కానీ, డబ్బుని పొదుపు చేసుకునేటువంటి క్రమంలో కానీ ఎటువంటి మార్గాల్ని అనుసరించాలనేది ఇంకా స్పష్టత రావడానికి అవకాశం ఉంది. కానీ మినిమం శాలరీస్ విషయంలో 50,000 శాలరీ వచ్చేటువంటి వారు కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుత విధానంలో ఉండడానికి చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 63 నుంచి 64,000 రూపాయల వరకు సంపాదించుకునేటువంటి వారు పన్ను పరిధిలోకి రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయనేది ఈ దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి మీ సేవింగ్స్ విషయంలో కానీ, మీ ప్రణాళికల విషయంలో కానీ కొత్త విధానాన్ని దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.